రైతు సోదరులకు విజ్ఞప్తి, ఈ ప్రజాప్రభుత్వంలో రైతుల కోసం పనిచేసే ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. ఈ మండలానికి సరిపడా రైతులకు ఉరి అందుబాటులో ఉన్నది. ఎవరు కూడా ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి రోడ్ల మీద రాకండి, లైన్లు కట్టకండి. ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత రైతుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత బడుగు పల్లె వర్గాల కోసం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టబడతానని తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది బీజేపీ నాయకులు ఈ ప్రజలు మభ్యపెట్టి రైతులు విడదొరుకుతలేదు, లైన్లా కట్టాలి, ఆడోళ్ళు పోవాలి, మొగలు పోవాలని ఉసగొలుపుతా ఉన్నారు. ఎవరు ఇక్కడ పోని అవసరం లేదు. మీ గ్రామాల్లోనే సొసైటీ ద్వారా, మార్కెట్ ద్వారా ఉరియా వస్తుంది, అందుబాటులో ఉంటుంది. ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దు, రోడ్డు మీద రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యూరియా తయారు చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇది కావాలని బీజేపీ నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉరి అందిస్తలేదు, రైతులు ఇబ్బంది పెడతా ఉన్నది, రైతులను హరిగోస పెడతామని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా బీజేపీ నాయకులకు, అయ్యా మీరు గెలిచిన 8 ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు ఢిల్లీలో? ఈ ప్రాంత రైతులు మీకు పట్టరా? ఈ ప్రాంత రైతుల బిడ్డలు మీరు కారా? మీకు వ్యవసాయం లేదా? మీరు వ్యవసాయం కూలి బిడ్డలు కాదా? మీరు కూడా కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ మెడలు వంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా బీజేపీ పాలించే 8 ఎంపీలు తక్షణమే మీరు కూడా పార్లమెంటులో డిమాండ్ చేసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఉరియా కానీ తప్పకుండా తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఈ భారత రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చినారు. ఇప్పుడు బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ పేరు ఉండొద్దు, అంబేద్కర్ పేరు ఉన్నదని ఒక కపట విరమణ చేస్తూ ఉన్నారు. అది హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే జీరాంజీ అని పెట్టినో అది తక్షణం విరమించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఏదైతే మహాత్మా గాంధీ గారు మహానుభావుడు ఆ రోజు పేదల కోసం, పేద వర్గాల కోసం చేసిన కృషి అది ఎప్పటికీ ప్రజల మీద ఉండాలి. ఉపాధి పథకం 100 రోజులు యథావిధి సాగించాలని కోరుతా ఉన్నాను. అది సాగించే వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ, బీజేపీలో పాలిస్తున్న కేంద్ర మంత్రుల ఇళ్లను కూడా ముడిచే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలు కానీ, ఈ ప్రాంత రైతాంగాలు కానీ అంత సస్యశ్యామలు ఉంటారు. మా ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది లేకుండా, కార్యకర్త ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా నాయకుడు, ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.